హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 4 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. ఈ 4 ట్రేడ్స్లో 2 ట్రేడ్స్ ప్రాఫిట్ బుకింగ్ అయిపోయాయి అండ్ 2 ట్రేడ్స్ అనేవి నేను కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ చేయించేసాను. ఓకే, ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి మనది బ్యాంక్ నిఫ్టీ ప్రాఫిట్ బుకింగ్ డన్. అండ్ సెకండ్ అండ్ థర్డ్ ట్రేడ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కాస్ట్ టు కాస్ట్ నేను ఎగ్జిట్ చేయించాను. ఎగ్జిట్ చేపించడానికి రీజన్ ఏంటి అంటే మార్కెట్ సైడ్ వేస్ అయిపోయింది. సైడ్ వేలో ప్రీమియం మెల్టింగ్ వల్ల మనకు లాస్ 10 to 15 పాయింట్స్ అయినా కానివ్వండి లాసే వస్తుంది సైడ్ వేస్ మార్కెట్ లో. దట్స్ వై అలా లాస్ ఎందుకు తీసుకోవాలి అన్నట్టు నేను కాస్ట్ టు కాస్ట్ అనేది నేను ఇక్కడ ఎగ్జిట్ చేపించేశాను. దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీలో నాకు మూవ్మెంట్ అనేది ఎక్కడ కనిపించలేదు ప్రాపర్ గా. సో మూవ్మెంట్ కనిపించకపోతే మనం బ్యాంక్ నిఫ్టీలో ఎందుకు కూర్చోవాలి? కరెక్టే కదా. సో నేనేం చేశానంటే ఇండెక్స్ అనేది చేంజ్ చేసేసాను. సెన్సెక్స్ లో ట్రేడ్ ప్రొవైడ్ చేశాను. సెన్సెక్స్ లో వచ్చేసి ఆల్ టార్గెట్స్ మనవి అచీవ్ అయిపోయాయి. ఓకేనా, మార్కెట్ లో మూవ్మెంట్ లేదు కాబట్టే నేను ఇక్కడ ఏం చేశానంటే ఇండెక్స్ చేంజ్ చేసేసి ట్రేడ్ ఇచ్చేసాను. సో ఇవాళ ఏమైంది మార్కెట్ లో? ప్రీవియస్ ఇన్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ దగ్గర మల్టిపుల్ రిజెక్షన్. ఇన్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ బ్రేక్ అయితే మనకు కావాల్సింది గ్రీన్ క్యాండిల్, బట్ ఇక్కడ రెడ్ క్యాండిల్ వచ్చినా కూడా ఇక్కడ మనకు ఫాల్ చూడడానికి దొరికింది. అండ్ ప్రీవియస్ డే గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ దగ్గర కూడా మనకు మల్టిపుల్ రిజెక్షన్స్ ఉన్నాయి. సరేనా? సో ఇవన్నీ మీకు ఫస్ట్ టైం మీరు న్యూగా వింటున్నట్టయితే ఆల్రెడీ నేను పీడిఎఫ్ ప్రిపేర్ చేసి పెట్టాను. మీకు పీడిఎఫ్ కావాలి అంటే మీరు కామెంట్ పెట్టండి, లేకపోతే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ పై నాకు డైరెక్ట్ మెసేజ్ పెట్టండి. ఓకే, ప్రీవియస్ డే క్లోజింగ్ వచ్చేసి గ్రీన్ పైన మనకు గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే ఓకే, లేదు రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే మనకు ఫాల్ చూడడానికి దొరుకుతుంది. మరి ఇక్కడ ఎక్కడైనా చూడండి, దీని మీద ఒక్క నిమిషం మార్నింగ్ అనాలిసిస్ లీడ్ చేస్తాను. ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గర దీని మీద ఎక్కడైనా ఇలా ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిందా? ఎక్కడైనా క్లోజ్ అయిందా? ఎక్కడ క్లోజ్ కాలేదు. అండ్ ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది కానీ ఇట్స్ ఏ ఇండిసిజన్ క్యాండిల్. సో మనం ఇండిసిజన్ ని కన్సిడర్ చేయము. సో ఇక్కడ ఎక్కడైనా ఇలా గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిందా? ఎక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ అనేది క్లోజ్ కాలేదు. దాని తర్వాత ప్రీవియస్ డే గ్రీన్ క్యాండిల్ కింద ఇక్కడ రెడ్ రిజెక్ట్ అయి క్లోజ్ అయిందా? ఇక్కడ రెడ్ రిజెక్ట్ అయి క్లోజ్ అయింది, ఇక్కడ రెడ్ రిజెక్ట్ అయి క్లోజ్ అయింది, ఇక్కడ రెడ్ రిజెక్ట్ అయి క్లోజ్ అయింది. యాక్చువల్ గా ఇలా ఉంటే మార్కెట్ పడిపోవాలి. మార్కెట్ పడట్లేదు, మార్కెట్ పక్క పక్కన క్యాండిల్స్ మెయింటైన్ చేస్తుంది అంటే ప్రీమియం మెల్టింగ్ అనేది కన్ఫర్మ్. దట్స్ వై నేను ట్రేడ్ అనేది స్కిప్ చేశాను బ్యాంక్ నిఫ్టీలో. దాని తర్వాత నేను సెన్సెక్స్ లో ట్రేడ్ ఇచ్చాను. చలో ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. ఇవాళ ఓకే, చలో ఆల్ డన్, ఆల్ క్లియర్. ఇప్పుడు రేపు ఏంటి? రేపు మన దగ్గర ఏం ఆపర్చునిటీ ఉంది మార్కెట్ లో ట్రేడ్ చేయడానికి అని చూస్తే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్ బ్రేక్ డౌన్ లెవెల్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ అనేది క్లోజ్ అయిపోయింది. ఓకేనా, ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ క్లోజ్ అయింది కదా, ఈ క్లోజింగ్ బ్రేక్ డౌన్ అనేది మనకి ఇక్కడ మళ్ళీ ఓపెన్ అయిపోయింది. కనిపించిందా? రైట్. ఇప్పుడు దీని తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇవాళ క్లోజింగ్ కూడా మనకు గ్రీన్ క్యాండిల్ అనేది ఇవాళ క్లోజింగ్ మనకు దొరికింది. కనిపించిందా? గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్, రైట్. అండ్ డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ అనేది మనకి ఇక్కడ చూడడానికి దొరికింది. ఈ 3 లెవెల్స్ మనకు రేపటి మార్కెట్ లో ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆల్రెడీ ప్రీవియస్ బ్రేక్ డౌన్ లెవెల్ కి బ్రేక్ డౌన్ రిజెక్షన్ ఉంది. ఇప్పుడు ఈ బ్రేక్ డౌన్ రిజెక్షన్ బ్రేక్ కావాలి అంటే ఏం కావాలి? డైరెక్ట్ ఇలా గ్రీన్ క్యాండిల్ అనేది బ్రేక్ కావాలి. అవుతుందా? ఇప్పుడు పాసిబులా? ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఇలా పాసిబుల్ అయినా ఏం కావాలి అంటే మార్కెట్ రేపు గ్యాప్ అప్ అవుతే పాసిబిలిటీ ఉంది, బట్ నేను గ్యాప్ అప్ రేపు మార్కెట్ లో చూడట్లేదు. ఓకే, ఒకసారి గ్యాప్ అప్ అయినా మనము దాన్ని డిఫరెన్షియేట్ చేద్దాం, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డిఫరెన్షియేట్ చేద్దాం. ఓకే, రేపు లైవ్ మార్కెట్ లో మీకు సెషన్ ఇస్తాను నేను. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సారీ, రేపు లైవ్ మార్కెట్ లో సెషన్ అంటున్నాను, రేపు లైవ్ మార్కెట్ లో ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఇస్తాను. ఓకే, ఇప్పుడు ఈ లెవెల్ ఇంపార్టెంట్, ఈ లెవెల్ ఇంపార్టెంట్, ఈ లెవెల్ ఇంపార్టెంట్. ఈ 3 లెవెల్స్ ఇప్పుడు మనకు మార్కెట్ లో ఇంపార్టెంట్. ఓకేనా, ఎందుకు ఇంపార్టెంట్ అంటే 56,729 లెవెల్ బ్రేక్ చేసి అది విత్ గ్రీన్ సాలిడ్ క్యాండిల్ రెసిస్టెన్స్ ఫామ్ చేసి రీటెస్ట్ రివర్సల్ చేస్తేనే బ్రేక్అవుట్, లేకపోతే బ్రేక్అవుట్ లేదు. అలా కాకుండా ఇక్కడ ఎక్కడైనా ఇక్కడ మన రెడ్ క్యాండిల్ ప్రీవియస్ డే క్లోజింగ్ అయినా కానివ్వండి, ప్రీవియస్ డే డైరెక్ట్ బ్రేక్అవుట్ అయినా కానివ్వండి, ఇలా రెడ్ సాలిడ్ క్యాండిల్ తో బ్రేక్ చేసి ఇక్కడ మనకు రీటెస్ట్ రివర్సల్ అనేది కావాలి.
అలా అయితేనే రేపు మార్కెట్‌లో ట్రెండ్ అనేది ఐదర్ బయింగ్ అయినా, ఐదర్ సెల్లింగ్ అయినా డిసైడ్ అవుతది. యాజ్ యూజువల్ నేను నిఫ్టీలో ఇవాళ కూడా ట్రేడ్ ప్రొవైడ్ చేయలేదు. అండ్ నేను మ్యాక్స్ టు మ్యాక్స్ ప్రాపర్‌గా మూవ్‌మెంట్ వస్తే గాని నేను ప్రాపర్‌గా ట్రేడ్ ప్రొవైడ్ చేయను. బట్ ఇవాళ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మన దగ్గర ఒక ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది. ఓకే. which indirect breakdown level which act as direct breakout level ఫామ్ అయింది. రేపు ఎప్పుడైనా 25,216 లెవెల్ అనేది విత్ రెడ్ సాలిడ్ క్యాండిల్ బ్రేక్ అయితే గానీ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ మళ్ళీ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ లాగా వర్కౌట్ కాదు. ఓకేనా. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్ డే క్లోజింగ్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఓకేనా. ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ అనేది ఇక్కడ ఉంది. ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ ఏంటి? ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. సో మన దగ్గర వచ్చేసి 25,216, 25,249, 25,281, డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ 25,182. ఈ 4 లెవెల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 4 లెవెల్స్ 2 లెవెల్స్ మనకి ఇంపార్టెంట్. ఆ 2 లెవెల్స్ ఏంటి అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ లెవెల్ వచ్చేసి మనకు ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్. ఓకేనా. ఇప్పుడు నేను డిలీట్ చేసేస్తాను ఇవి. ఇంపార్టెంట్ అయిన లెవెల్ వచ్చేసి ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్. ఎందుకంటే ఇది డైరెక్ట్ బ్రేక్ డౌన్ లాగా వర్కౌట్ అవుతుంది కాబట్టి. ఇంకోటి వచ్చేసి ఇక్కడ మనకు డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ విచ్ యాక్ట్ యాజ్ ఇఫ్ ఇట్ బ్రేక్ ఇక్కడ ఇఫ్ ఇట్ బ్రేక్ విత్ లైక్ రెడ్ సాలిడ్ క్యాండిల్ వెయిట్ ఫర్ రీటెస్ట్ రివర్సల్. ఓకేనా. సో మీరు ఏం ఇప్పుడు చేయాలి అంటే మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీలో అయితే ఈ 2 లెవెల్స్, ఈ 3 లెవెల్స్, నిఫ్టీలో అయితే ఈ 2 లెవెల్స్, ఈ లెవెల్స్ మీద వర్కౌట్ చేయాలి. ఈ లెవెల్స్ కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే రేపు మార్నింగ్ నేను ప్రీ మార్కెట్ అనాలిసిస్ అనేది అప్డేట్ ఇస్తాను. మీకు ప్రీ మార్కెట్ అనాలిసిస్ మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో దొరుకుతుంది. మీరు ఇప్పటి వరకు మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో లేకపోతే మా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూడండి. లింక్ క్లిక్ చేయండి. ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ అయితే జాయిన్ కండి. ఓకేనా. మీకు నా వీడియో అండ్ అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.